మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాళ్ళు మరి 3 days అయిపోయినాయి. 4వ తారీఖు 9వ మాసం 2025 బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఇదని వాక్యం నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నెంబర్ 635. అని అంటాడు, మీలో ప్రతివాడు తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. బాగుంది. దాని తర్వాత ఇంకో మాట అన్నాడు, గంభీరమైన మాట ఇది, చాలా కలవరం కలిగించే మాట. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచును. అంటే అర్థం ఏంటండి? 2 రకాల మనుషులు, పొరుగు వాళ్ళు, సహోదరులు. వీళ్ళు సహోదరులు ఆత్మీయంగా కావచ్చు, రక్తసంబంధులు కావచ్చు. కానీ పొరుగు వాడితో జాగ్రత్త ఉంటే చాలట. కానీ సమస్య ఎక్కడ వస్తుంది? ఆత్మీయ సహోదరుడు, రక్తసంబంధుల సహోదరుడు వీళ్ళిద్దరూ కూడా నమ్మటం లేదట. అంటే క్రైస్తవులు నమ్మొద్దు, సొంత వాళ్ళు నమ్మొద్దట. బైబిల్ చెప్తూనే కాదు నేను చెప్పేది, సార్ బైబిల్ చెప్తాను. నాకు ఆశ్చర్యం వేసింది ఈ మాట. కాబట్టి చాలా వింతగా అనిపించింది ఇది. దానికి ఆన్సర్ వెతుకుతూ ఉంటే అక్కడ ఏమన్నాడండి, ప్రతి సహోదరుడు తంత్రగుట్టై తన సహోదరుని కొంప ముంచాడు కదా. ఎవరు ముంచారు? నేను అడిగా, ఎవరు కొంప ముంచారు ప్రభు అని అడిగితే ఆన్సర్ చూపిస్తున్నాడు నాకు. గో బ్యాక్ టు జెన్సిస్, ఆదికాండానికి వెళ్ళమంటున్నాడు. అక్కడ ఏముందండి, మొదట అన్నదమ్ములు ఎవరు? కయీను, హేబెలు. హేబెలు మంచి అర్పణ ఇచ్చాడు, కయీను విశ్వాసం లేకుండా ఇచ్చాడు. కాబట్టి హేబెల్ అర్పణ తీసుకున్నాడు దేవుడు, కయీను అర్పణ అంగీకరించలేదు. దాని కోపం వచ్చి ఏం చేశాడు? అలసిపడి తన సొంత తమ్ముడిని చంపేశాడు. ఇంకా కుటుంబ వ్యవస్థ లేదు, ఇక ఆ కుటుంబం లేకుండా పోయింది. ఇది భాష. ప్రతి సహోదరుడు అన్నాడు. ఇక్కడ చూడండి, అంటే కొంతమంది కన్సెషన్ లేదండి, మీరు గమనించాలా. ఈరోజు అలా ఉంది. ప్రతి సహోదరుడు తంత్రగొట్టై తన సహోదరుని కొంప ముంచుడు అనే మాట ఎంత భయంకరం. నాకు భయం వేసింది ఈ వాక్యం. ఎక్కడ చెప్తున్నాడు అది? ఇది 9:4 ఉందండి ఇర్మియాలో. అది ఎక్కడ ఉంది? జస్ట్ క్రాస్ రివర్స్ చేశాడు. అది 4:9 ఉండటం ఆశ్చర్యం కదండి. ఇటువంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు వచ్చి సిలువ ఎక్కాల్సి వచ్చింది. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ 4:9 మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ తమ్ముడైనా హేబెలు ఎక్కడ ఉన్నాడు? కయీను అన్నాడు. అప్పుడు నేను వెళ్ళాను, నా తమ్మునికి నేను కావలివాడినా అని చెప్పి అన్నాడు. చూసామండి ఎంత దౌర్భాగ్యం. తర్వాత సృష్టికర్తనే తిరుగుబాటు మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అమ్మ ఈ రోజున కూడా అంత తిరుగుబాటే. తమ ఆలోచనలు అనుసరించి లోపల పిల్లల వైపు దినవల్ల నా చేతులు చాస్తున్నానని చెప్పి యెషయా గ్రంథం 65:2 మాట్లాడుతుంది. ఎంత దుఃఖకరమైన మాట ఆలోచించింది. తిరగట్లేవడం, నా వైపు తిరగండి అని తిరిగేవాడు లేడు. నేను నా వైపు తిరిగితే నీ వైపు తిరుగుతాను అంటున్నాడు కదా. కానీ దౌర్భాగ్యం లోకంలో ఉన్నాం మనం. వ్యభిచారంలో రా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి అమ్మా ఈ లేఖనాలు అద్భుతం ఏంటంటే అక్కడ ఇర్మియా 9:4లో ఏ సహోదరుని నమ్మకూడదు అన్నాడు. అంటే కొన్నిసార్లు ప్రాణ స్నేహితులు ఉన్నారు, తర్వాత మంచి స్నేహితులు ఉన్నారు, నిజమైన స్నేహితులు ఉన్నారు, రకరకాల స్నేహితులు ఉన్నారు. కానీ ఎవరిని నమ్మటం లేదు. కానీ ఒక్క ప్రభునే, ఆయన నిజమైన స్నేహితుడు, ఆయనేనండి నిజమైన స్నేహితుడు. విడువక ప్రేమించని చెప్పి రాశాడు సామెతలు 17:17. దుర్దశలు అట్టువాడట సహోదరుడు ఉంటాడంట. అంటే ఆపద వచ్చి వాళ్ళకి హాయికి స్థానికి వస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు రాలేరు కదండి. సో ఇది వండర్ఫుల్ బైబిల్. నేను ఎంత సంతోషిస్తానంటే లేఖనాలు చదవటానికి, నేర్చుకోవటానికి, మీతో మాట్లాడటానికి నా మనసు ఉప్పొంగుతూ ఉంది. ఎంత బ్యూటిఫుల్ బైబిల్ చూడండి. ఇక్కడ 9:4లో పాత నిబంధన రాశాడు. 600 years BC ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఏ సహోదరుని నమ్మకుడి, ప్రతి సహోదరుడు అన్నాడు. తంత్రగొట్టే తన సహోదరుని కంప ముంచాడు, అది ముంచని రాశాడు. ముంచింది ఎక్కడ? ఆదికాండం చూపించేసాడు. అక్కడ జరిగింది ఎక్కడమో కయీను హేబెలుని చంపేశాడు దుర్మార్గంగా. ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. కాబట్టి ఎంత సారూప్యమైనటువంటి లేఖన భాగాలు. అది 9:4-9 ఎంత బ్యూటిఫుల్ ఆలోచించండి. ఎందుకు ఇలా ప్రేమ అంటే 4:9 36 hours 36. మొదటి పాపం ఎక్కడ ఎంటర్ అయింది? 3:6 ఎంటర్ అయింది. ఆదాము అక్కడి నుంచి పాకుపోతుంది. ప్రపంచం అంతా ఇంకా దుర్మార్గం అయిపోతుంది. ఏమేమి వార్తలు వింటాం మనకు తెలియదు. ఇంకా వింతైన విచిత్రమైన వార్తలు వింటున్నాం. అన్ని దుర్మార్గ వార్తలే, మంచి వార్త మనకు కనపట్ల. ఆ శుభవార్త మాత్రమే యేసుక్రీస్తు లోకానికి మనం వచ్చాడు, మన కోసం వచ్చాడు, మనం విమోచించడానికి వచ్చాడు. ఆ శుభవార్త చాలు మనకి. కాబట్టి దేవుడు మరి మనం ఆ ప్రభువులోకి రావాలి, వెలుగులోకి రావాలి, ఆయన బిడ్డలుగా మనం మారాలి. దేవుడి వాక్యమును దీవించగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడు, మీ పాదాలు స్తోత్రాలు తండ్రి. నీ లేఖన భాగాలు మనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరుగుబాటు ఎక్కువైపోతుంది తండ్రి. ధిక్కరిస్తున్నారు, నిన్ను తొలనాడుతున్నారు.
ఎంతో భయంకర లోకంలో మేము బతుకుతున్నాం, కష్టమైపోతుంది బతకటం, అన్ని చెడ్డ వార్తలు వినపడుతున్నాయి. నువ్వు కూడా శుభవార్త వినిపించే దేవుడు కనుక నీ పాదాలు పట్టుకుంటున్నాం. మేము మా కుటుంబాలు మా పిల్లలు రక్షణ పొందాలి, నీ రాజ్యానికి వారసులు కావాలి, ఎత్తబడి సంఘంలో ఉండాలంటే నీవే దిక్కు నాయన ప్రభా. మంచి దేవుడు కనుక మమ్మల్ని అందరినీ రక్షించుకోండి, మా కష్టాలు గట్టెక్కించండి, మా హృదయాల్లో కుటుంబాల్లో సంఘాల్లో నెమ్మది శాంతి సంబంధాలతో నింపండి ప్రభు. అటువంటి దౌర్భాగ్య జీవితం జీవకుండా నిన్ను కలిగిన జీవితం, నిన్ను స్తుతించే జీవితం, నీలో ఎదిగే జీవితం మాకు దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి వర్ధన చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఒక వినయంగా నేను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.